హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఓకే. आप तो को सर ఇప్పుడు మనం ఉప్పు సరిపోయింది అనేది చూసుకోవాలి. దాన్ని ఎలా చూడాలి? ఈ టెక్స్చర్లోనే ఉప్పు వేసుకోవాలి, లేకపోతే కలవదు ఫ్రెండ్స్. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి, కొంచెం జీలకర్ర, దిస్ ఈస్ డ్రమ్ స్టిక్, మునక్కాయ. షేక్ మహబూ ఛానల్.
కొంచెం ఉడకనిద్దాం. అయ్యో ఉడకమన్నాను కానీ ఎగురు పడుతుంది. దిస్ ఈజ్ పచ్చిమిర్చి. క్యారెట్, బెండకాయ, this is onion. కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. సో ఇందులో వేసిన వెజ్జెస్ మొత్తం మా ఇంట్లో పండించిన పంట అనమాట, మిద్దె తోట మీద. నెక్స్ట్ వీడియో మా మమ్మీ అదే పెట్టింది మీకు. దిస్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ సాంబార్. నా గొంతు బాగాలేదు ఫ్రెండ్స్, జలుబు చేసింది. హల్దీ, పసుపు, ఇప్పుడు రైస్ని కలిపేద్దాం ఫ్రెండ్స్. వచ్చిందా కదిలింది గిన్నె. టొమాటో, ఇందాక టొమాటో మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకే మా మమ్మీ లడ్డు లడ్డుగా కోసేసింది. సాంబార్ కాబట్టి ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. కొంచెం 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మళ్ళీ ఎండింగ్లో 1 స్పూన్ కారం, ఓన్లీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి. సాంబారు కారం బాగుంది ఫ్రెండ్స్. గా ఇంట్లో మమ్మీస్ అందరు ఇలా బర్ర రుద్దేస్తారు ఫ్రెండ్స్. వీడియోస్ అనగానే హెచ్డికి ఇళ్ళల్లో అంటున్నారు, ఇట్లా అలా కాదు, మొత్తం కలిపేస్తారు. ఇలా నీట్గా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఇంత టెక్స్ట్ నీట్గా వచ్చింది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చింతపులుసు పోసేద్దాం. ఇందులో దాన్ని కదపకుండానే చింతపండు పులుసు పోసేద్దాం. కందిపప్పుని ఒక 5 విజిల్స్ వరకు ఉంచుకొని తీసేసాం. ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్ మనం తెచ్చేసి రైస్
వాటర్ ఏమి ఉందేమో చూసి, వాటర్ ఏమి లేదు. సో మనం ఒకసారి చెక్ చేద్దాం రైస్. వావ్, టూ గుడ్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు మనం సాంబార్ అయ్యాక దీంట్లో తిందాం. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ వేసేసుకుందాం. 1 స్పూన్ మిక్స్ చేసేద్దాం. ఇలా పైన ఫస్ట్ దీన్ని కరగపెట్టేసి తర్వాత లోపల నుంచి మిక్స్ చేద్దాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మైబూ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రోజు మా పాప, చిన్న పాప స్పెషల్ గా సాంబారు తహారీ తయారు చేసింది. ఆమె చేతితోనే చేసింది. ఇవాళ టేస్ట్ చేస్తున్నాం. రెడీ అయిపోయింది. దాని లుక్ కూడా ఒకసారి చూడండి. చూడండి ఎలా ఉందో ఫైనల్ లుక్. ఇలా పొడి పొడిగా కాలేజీ పిల్లలు కూడా 5 నిమిషాల్లో చేసుకోవడానికి ఈజీగా తయారు చేసి చూపించింది మా పాప. సాంబార్ తహారీలోకి సాంబార్ అయితేనే బాగుంటుంది. గ్రేవీ లాంటి బాగుండవు. ఎందుకంటే ఆల్రెడీ మన తహారీ అంటేనే కర్రీ అను మనం రైస్ని కలిపి వండుతాం కాబట్టి తహారీని. ఇప్పుడు మనం సాంబార్తో ఇలా తినాలి. ఫుల్ టేస్ట్.